ఎస్ఎస్ఐ జేఏసీ నాయకత్వంతో చర్చలు జరిపారు. అయితే ఏదైతే ఉద్యోగులు కోరుకుంటున్నారో అవన్నీ కూడా పరిష్కారం అయ్యే దిశగా మాత్రం సానుకూలంగా చర్చలు జరగలేదు. కొన్ని అంశాలు చెప్పినా అదే ప్రధానంగా ఎంటీఎస్ అమలు ఉద్యోగులందరికీ కూడా దాని మీద ఏంటంటే నిర్దిష్టత లేదు. అయితే స్టడీ చేయిస్తా అన్నారు. 4 కేటగిరీల కింద ఉద్యోగుల సీనియారిటీని బట్టి చేసి దాంట్లో ఎవరికి ఎంటీఎస్ ఇస్తారు అనేది మాత్రమే చెప్పడం జరిగింది. రెగ్యులరైజేషన్కి సంబంధించి స్కీమ్లో పనిచేస్తున్నారు కనుక రెగ్యులర్ చేయడానికి అవకాశం లేదు అని చెప్పి తేల్చి చెప్పారు. అట్లాగే పిల్లల కోసం స్కూళ్ళ కోసం అంతే తప్ప టీచర్ల కోసం స్కూళ్ళు కాదన్నారు. మేము అలా భావించలేదు. ఎస్ఎస్ఐ ఉద్యోగులు అనేక సంవత్సరాలుగా పిల్లల కోసం అవుతున్న సేవలు అందిస్తున్నారు. అట్లాగే వాళ్ళకి కరోనా టైంలో కూడా పనిచేశారు. కొంతమంది కరోనా సోకి చనిపోయి కరోనా బారిన పడిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి నిర్దిష్టంగా ఎవరికెవరైతే వేతనాలు పెరగలేదో వాళ్ళకి మటుకు వేతనాలు పెంచుతా ఉన్నారు. అయితే ఎంటీఎస్ సంగతి మాత్రం స్లాబ్ వైజ్ అని మాత్రమే చెప్పారు. మేము ఆ రాష్ట్ర కమిటీగా చర్చించుకుని రేపు అన్ని టెంట్లలో కూడా ఈ విషయాలన్నీ చర్చించి ఫర్దర్ కార్యాచరణ ఏంటనేది ప్రకటన చేస్తాం. ఏది 1-2 అంశాలు